ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి దయచేసి. శేఖర్ గారు, కేసర్ గారు నమస్తే. నమస్తే. మీకు అలాగే కృష్ణరాజు గారికి, బాజీ అన్నకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇది ఎంత దారుణం అంటే మనం చెప్పుకోవాలంటే సార్, విజయవాడ వరదలు మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఏదైతే ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి వలగలేరు దగ్గర లాకులు ఎత్తడం వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఆడుతున్న కుట్రలో భాగం సార్ ఇది. ఈ రోజు ఎంత దారుణం అంటే సార్, ఒక ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, మంత్రులు ఉన్నారు, అలాగే మొత్తం సిబ్బంది మొత్తం కూడా ఉన్నారు. సిబ్బంది మొత్తం కూడా ఉంటే 10 రోజులు అవుతుంది సార్. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు చెప్తున్నారు సార్, ఫైర్ ఇంజన్లు వెళ్తున్నాయి, ఇల్లులు క్లీన్ చేస్తున్నాం, అందరికీ అందుతా ఉందని చెప్తా ఉన్నారు సార్. వీళ్ళకి ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. బాజీ అన్న కూడా అక్కడ కూర్చున్నారు, కూటమిలో భాగం ఎన్డీఏ ప్రభుత్వం సార్. ఏదైతే సింగ్ నగర్ ప్రాంతం బాగా ఎఫెక్ట్ అయింది సార్. సింగ్ నగర్ ప్రాంతంలో పైపుల రోడ్ ఏదైతే ఉంటుందో ఆ పైపు సింగ్ నగర్ ప్రాంతం పైపుల్ రోడ్ లో సార్, పైపుల్ రోడ్ లో ఈ రోజుకి అందలేదు సార్. నిన్న కూడా కొందరు ధర్నా చేసినట్లున్నారు కదా. ఏ ఒక్కరికి సార్ 1 కిలో ఎర్రగడ్డలు టమోటాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు సార్. 1 కిలో ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళు మాత్రం డ్రోన్లతో అందించామని చెప్పేసి పబ్లిసిటీ కొట్టుకుంటున్నారు సార్. సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.5 లక్షల మంది ఈ వరదలకి ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది సార్, మేము చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే 11 లక్షల వాటర్ బాటిల్ ఇచ్చామని చెప్పారు సార్. 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చామని చెప్పారు సార్. 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ లో కనీసం సగం చేరేసారి, మిగతా మొత్తం ఫ్లైఓవర్ల పక్కన పడి ఉంది సార్. కనిపిస్తా ఉంది పూర్తిగా. 6 లక్షల మంది ఎఫెక్ట్ అయితే సార్ 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళాయండి సార్. ఏది ఒక రోజుకే, మిగతా రోజులు తిండి ఎవరు పెట్టాలి సార్? 11 లక్షల వాటర్ బాటిల్స్ వెళ్ళాయండి సార్. మిగతా రోజు వాటర్ ఎవరు ఇవ్వాలి సార్ వారికి? కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్నారు, ఎక్కడ ఏర్పాటు చేశారు సార్? నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో కానీ, తెలుగుదేశం పార్టీ గెజెట్ పత్రికల్లో కానీ ఎక్కడైనా పునరావాసానికి సంబంధించి ఎక్కడైనా ఒక వార్త వస్తుందేమో అని చెప్పి చూసాను సార్, ఎక్కడ కనిపించట్లేదు. అంటే ప్రజలంటే ఇంత చిన్న చూప. రెవెన్యూ స్పెషల్ సిఎస్ కూడా చెప్తున్నారు సార్, ఇంతమందిని మేము పునరావాసం చేయలేమని చెప్పి. 10,000 మందిని కూడా పునరావాసం చేయలేరా? కనీసం మీరు 10,000 మందిని కూడా చేయలేరా? ఆ 10,000 మంది కూడా కనిపించట్లేదు సార్. సార్ అక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సార్, సింగ్ నగర్ ప్రాంతం, పాత రాజరాజేశ్వరపేట, భవానీపురం మొత్తం సార్ జనాలు ఎవరు ఉంటారంటే డైలీ దినసరి వేతన జీవులే అధిక శాతం ఉంటారు సార్. 3 లక్షల మంది దినసరి వేతన జీవులే ఉంటారు సార్. 10 రోజుల నుంచి వాళ్ళకి పనులు లేవు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. ఏదైతే వాళ్ళకి నిత్యావసర సరుకులే కాకుండా చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం నుంచి అందలేదు సార్. మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బ్రతుకులు ఎలా సాగాలి ముందు? ఓకే, బోట్ల కుట్ర అంటున్నాడు చంద్రబాబు గారు. ఎందుకు ఆ విషయాలన్నిటి ఈ వరద గురించి కంటే కూడా దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకు వీళ్ళంతా? సార్ ఇదే సార్, ఏంటంటే విజయనగరం ఏదైతే విజయవాడ ప్రాంతం మొత్తం కూడా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పూడ్చుకొని ఊరేగించింది సార్. మరి అలాంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతగాని చేయలేని అసమర్థ దత్తమ్మ పరిపాలన విధానం వల్ల ఈ రోజు ఆ ప్రాంత ప్రజలందరూ ఇంత ఇబ్బందులకు గురవడమే కాకుండా వాళ్ళందరి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో దోషిగా నిలబడింది. దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ లో భాగంగా సార్ ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటే సార్, ఏదైతే రామానాయుడు గారు చెప్పినట్టుగా 5 బోట్లు కొట్టుకొచ్చాయి అని చెప్తున్నారు, వాటిల్లో 3 బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్లు అని చెప్తున్నారు. మిగతా 2 బోట్లు ఎవరివి? టూరిజం కి సంబంధించిన బోట్లు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సార్. మరి టూరిజం కి సంబంధించిన బోట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంటాయా? ప్రభుత్వ ఆధీనంలో ఉండే బోట్లు కూడా కొట్టుకొచ్చాయి అంటే ప్రభుత్వం కూడా కుట్ర చేసిందా ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోవాలని చెప్పి? సో ఎలాంటి పొంతం లేని సమాధానాలు సార్. తాడుతో కట్టేశారు లంగరేయకుండా అని చెప్పి మాట్లాడుతుంది సార్. సార్ ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అసలు బోట్లను ఎలా కట్టేస్తారు నదుల్లో అని చెప్పేసి కనీస ఐడియా ఉందా? కృష్ణా నదిలో ఉన్న బోట్లు ఏంటంటే ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా లాంచీలు, మనుషులను తీసుకెళ్లే లాంచీలు, ఇసుక డ్రెడ్జింగ్ లాంచీలు ఉంటాయి సార్.
ఇక్కడ ఎవరైనా సార్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే నది ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత లంగర్ వేయరు సార్. లంగర్ వేస్తే ఏమవుతుందంటే వరద ఎక్కువ స్థాయిలో వస్తే లంగర్ వేస్తే బోటు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని చైన్లతోటి తాళ్లతోటి ఒడ్డును కట్టేసుకుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిపోయారు సార్. కట్టేసుకున్న వాటి సార్ ఇంకా ఒక దారుణం ఏంటంటే నేను నిన్న ఇబ్రహీంపట్నం సమీపంలో ఏదైతే బోట్ల యజమానులు ఉంటారో వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడడం జరిగింది సార్. సార్ ఇంత భారీ స్థాయిలో వరద వస్తుంటే అయ్యా బాబు పైనుంచి ఇంత భారీ స్థాయిలో వరద వస్తుంది, మీ బోట్ల యాజమానులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ బోట్లని సురక్షితంగా ఉంచుకోండి, కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నీటిపారుదల యంత్రాంగం వాళ్ళని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా సార్? అవును, మంచి పాయింట్ చెప్పారు. ఒక్కరిని అలర్ట్ చేయలేదు సార్. అవును, అవేమో అవి తెగిపోయి అక్కడ దాకా వెళ్ళిపోతేనేమో ఎవరు మధ్యలో చూడలేదు. ఇప్పుడేమో కుట్రని వైసీపీ అని దారుణమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. రైట్, మీ వాయిస్ కట్ అవుతా ఉంది. చెప్పండి 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 చూపించండి. ఉషాద్రి అనే అతను లోకేష్ తో సార్. అవును. నెక్స్ట్ ఇంకో అతను కింద ఉంటారు సార్, రామ్మోహన్ అనే అతను చంద్రబాబుతో సార్. ఈ రామ్మోహన్ అనే అతను కోమటి రామ్మోహన్ అనే అతను ఏదైతే కోమటి జైరాం తెలుగుదేశం ఎన్ఆర్ఐ అధ్యక్షులకి అత్యంత సమీప బంధువు సార్. మరి తెలుగుదేశం పార్టీయే కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి అని చెప్పి బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టించి 100 సంవత్సరాలకు పైగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి సిద్ధపడిందా సార్? కనీసం సార్ ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కరైనా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏ ఒక్కరూ ఇంత చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజీని ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఉద్దేశపూర్వకంగా ఎంతమందికి తిండి పెట్టే ప్రకాశం బ్యారేజీని గుద్ది చంపిస్తారు అనే కనీసం అనుకుంటారా? ఆ దుర్మార్గపు ఆలోచన ఎవరైనా చేస్తారా? అలాంటి దుర్మార్గపు ఆలోచనలు తెలుగుదేశం పార్టీవి, అలాంటి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారివి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వారి మీద బురద జల్లే మార్గానికి కంకణం కట్టుకున్నారు సార్.